అందరికీ నమస్కారం. నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. గత ప్రభుత్వంలో 2019 నుంచి 2024 వరకు వాళ్ళు చేసిన అవినీతిని గురించి ఆలోచన చేస్తేనే మైండ్ ఫ్యూజులు ఎగిరిపోయేట్టుగా ఉంటాయి. ఒక్క శాఖలో కాదు, ప్రతి శాఖలోని అవినీతి. గత 10 రోజుల నుంచి చూస్తున్నాం. రేషన్ బియ్యం కూడా పంది కుక్కులు తిన్నట్టు విదేశాలకు అక్రమంగా తరలించి అది ప్రభుత్వమే ఇన్వాల్వ్ అయ్యి, సో ఇదంతా సపరేట్ సబ్జెక్టు. మాట్లాడుతూ ఉంటే 100 పేజీల పైన వస్తుంది ఈ సబ్జెక్ట్కి సంబంధించి. అదేవిధంగా గతంలో సోషల్ మీడియా సైకోలు చేసిన అరాచకాలు ఇవన్నీ చూసాం. కానీ ఇప్పుడు అవినీతి గురించి కన్నా మాట్లాడితే ఎక్కడికక్కడ ఏది ఎర్ర మట్టి దిన్నెలను కూడా వల్లంనేని వంశీ ఎక్కడికో తరలించి కోట్లాను కోట్లు గడించారని. సో ఇదే కోవలో మరో మంత్రి, మాజీ మంత్రి విడదల రజని ఏదైతే అవినీతి చేసిందో దానికి సంబంధించింది ఈనాడులో ప్రధానంగా హైలైట్ చేస్తూ రాశారు. గతంలో మనం చూసినట్లయితే ఆవిడ వైద్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఏదైనా గవర్నమెంట్ పోస్టు వైద్యులుగా పోస్టింగ్ వేయాలంటే 10 లక్షలు, ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ చేయాలంటే 5 లక్షలు. ఈ మేర ఆ శాఖను అడ్డపెట్టుకొని కోట్లాను కోట్లు గడించారు. అదే టైంలో ఆఖరికి ఎలక్షన్ మూమెంట్లో కూడా ఇంకా వైసీపీ ప్రభుత్వం వాళ్ళు అనుకున్నట్టు కళలు కన్నట్టు 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఉంటుంది అనుకున్నారు. ఏమో ఏ బండ తీసామో అవినీతి కనిపించేది. అట్టా టైంలో రాష్ట్ర ప్రజలపైన పడి తినడం కాదు, స్వయాన తన పార్టీ వాళ్ళైనా మల్లెలు రాజేష్ అని ఆయన కాడ నీకు పలానా ఎమ్మెల్యే టికెట్ ఇప్పిస్తానని చెప్పి 6 కోట్ల రూపాయలు అయితే ఆమె తీసుకోవడం జరిగింది. ఎవరు? ఈ విడదల రజని. అది కూడా వార్తల్లో ప్రధానంగా వచ్చేది. అవి సీఎం గారు షోకాజ్ నోటీసులు ఇలా ఆ సమయంలో ఉన్న సీఎం పిలిచి మాట్లాడింది లేదు. ఇవన్నీ వాళ్ళకి సదా మామూలేమో. ఆవిడ చేసిన మరో అవినీతి హైలైట్ చేస్తూ ఈనాడు రాసింది. దానికి సంబంధించిన విషయం ఏదో చూద్దాం. విడదల రజని తీసుకున్నది 2 కోట్లు. ఐపీఎస్ అధికారి జాషువా రజనీ పిఏ తలో 10 లక్షలు. శ్రీలక్ష్మి క్వారీ యజమానిని బెదిరించి వసూలు. దీనికి సంబంధించిన ఒక విషయం ఏంటంటే, ఒక క్వారీ యజమాని బెదిరించింది, నువ్వు గన ఆ క్వారీకి సంబంధించి అంతో ఇంతో లొసుగులు ఉన్నాయి, 40 కోట్లు 50 కోట్లు నీ తలపైన పడుతుంది, ప్రభుత్వం కన్నా దిగిందంటే సచ్చావు, కాబట్టి నువ్వు 2 కోట్లు కన్నా ఇస్తే గప్ చూప్ అని మామూలు వసూలు చేసిందంట. అది క్లియర్ కట్గా మన ఏదో ఒకటి వర్ణించడం కాదు, వివరించడమే లక్ష్యంగా ఉన్నది ఉన్నట్టు చెప్తా. పల్నాడు జిల్లా ఎడ్లపాడులో శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ యజమానిని బెదిరించి వైకాపా నాయకురాలు మాజీ మంత్రి విడదల రజని, ఐపీఎస్ అధికారి పల్లె జాషువా 2 కోట్ల 20 లక్షలు అక్రమంగా వసూలు చేసినట్లు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం తేల్చింది. ఎన్ఫోర్స్మెంట్ అండ్ విజిలెన్స్ విభాగం అందులో 2 కోట్లు విడదల రజనీకి, 10 లక్షలు జాషువాకు, మరో 10 లక్షలు రజనీ పిఏ తీసుకున్నట్లు నిర్ధారించింది. ఈ 10 లక్షల్లో కూడా ఆమె పిఏ పేరు చెప్పి 10 లక్షలు తీసుకునిందంట. దాంట్లో కూడా 5-6 లక్షలు ఎత్తేసి ఉంటుందని బయట టాక్. 2 కోట్ల 20 లక్షలు తీసుకుంటే ఏకంగా 2 కోట్లు ఆమె తీసుకునింది. మరో 10 లక్షలు జాషువాని ఆయన తీసుకున్నాడంట ఐపీఎస్ అధికారి. మరో 10 లక్షలు ఆవిడ పిఏ తీసుకున్నాడంట. వీరందరిపైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలని, జాషువాపై అఖిల భారత సర్వీసుల నియామావళి ప్రకారం చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేసింది. ఈ మేరకు తాజాగా ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. విజిలెన్స్ దర్యాప్తులో గుర్తించిన నివేదికలో పొందుపరిచిన అంశాలు ఇవి. ఏమేమి ఉన్నాయో అనేది చెప్తున్నారు క్లియర్గా. 2020 సెప్టెంబర్ 4న విడదల రజని అప్పటికి ఎమ్మెల్యేగా ఉండేది పిఏ రామకృష్ణ శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ వద్దకు వెళ్ళి ఎమ్మెల్యే పిలుస్తున్నారని వెంటనే రావాలని యజమానులకు హుకుం జారీ చేశారు. వారు ఆమెను కలవగా క్రషర్ కార్యకలాపాలు కొనసాగించాలంటే తనకు 5 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తర్వాత కొన్నాళ్ళకే గుంటూరు జిల్లా ఆర్వీఈఓగా ఉన్న పల్లె జాషువా క్రషర్లో తనిఖీలు చేశారు. ఇందాక మనం చెప్పాం కదా, ఆయన గవర్నమెంట్ అధికారి. ఆయన ఏదైతే ఆ యజమాని యొక్క గ్రానైట్ యొక్క క్రషర్ని పోయి ఒకసారి పరిశీలించడం అంటూ జరిగింది. అనేక అవకతవకలు ఉన్నాయని 50 కోట్లు జరిమానా చెల్లించాలని యజమానులను బెదిరించారు. కొన్నాళ్ళ తర్వాత ఫోన్ చేసి విడదల రజని చెప్పినట్లు చేస్తారా లేదా 50 కోట్లు జరిమానా విధించి క్రషర్ సీజ్ చేయమంటారా అని బెదిరించారు. కొద్ది రోజుల తర్వాత క్రషర్ యజమానులను తన కార్యాలయానికి పిలిపించుకొని త్వరగా సెటిల్ చేసుకోవాలని హెచ్చరించారు. మనకు అర్థమవుతూ ఉంటుంది. ఇప్పుడు మనం చూసినట్లయితే ఏ పనైనా చేయని, ఒక మాట అయితే కాదన్నో, ఒక పళ్ళెంలో ఒక 2 ముద్దలు అన్నం ఉన్నాయి కానీ అది తిన్నట్టే పళ్ళెం మొత్తం బిర్యానీ వేసుకొని తిన్నట్టే, తిన్నామా లేదా అనేది.
అవినీతి అనేది మనకు తెలియకుండా డైలీ మనం చేస్తూనే ఉంటాం. ఒక ఎంఆర్ఓ ఆఫీస్కి పోయినా కూడా అక్కడ ఉండే వీఆర్ఓకు ఎవరో ఒకరు 100-200 ఇవ్వాల్సి వస్తుంది. సో ఇదైతే మారాలా. కానీ ఇది ఓ పెద్ద స్థాయిలో దాన్ని ఈ యొక్క లంచం అనే దాన్ని మారిపోయి బెదిరింపులకు దిగినారు వీళ్ళు. ఆ బెదిరింపుల్లో భాగంగా 50 కోట్ల రూపాయలు నీ పైన ఫైన్ పడుతుంది, నీ దాంట్లో కాస్తంత అవకతవకలు ఉన్నాయి, లేదా అంటే 50 కోట్లు పడాలంటే ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి నేను వేసేస్తుంది, కాబట్టి 2 కోట్లు ఇస్తే నేను గమ్మని ఉంటాను అనేది డీల్ కుదిరించుకునేది వాళ్ళతో. క్రిమినల్ కేసులు పెడతామని భయపెట్టి జాషువా నుంచి ఒత్తిడి పెరగడంతో తప్పనిసరి పరిస్థితుల్లో శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ యజమానులు డబ్బులు చెల్లించాల్సి వచ్చింది. విడుదల రజనీకి 2 కోట్లు, జాషువాకు 10 లక్షలు, రజనీ పిఏకు 10 లక్షలు చెల్లించాలని ఈ విషయం ఎవరికైనా చెబితే క్రిమినల్ కేసులు పెడతామని, వ్యాపారం ముగించేస్తామని వారిని బెదిరించారు. ఇది అధికార దుర్వినియోగమే. బాధ్యులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని విజిలెన్స్ విభాగం సిఫార్సు చేసింది. మనకు ఆ 2 కోట్లు కూడా ఇవ్వకుంటే ఇమ్మీడియట్గా నీకు పైన క్రిమినల్ కేసులు పడతాయి, నువ్వు జీవితంలో బిజినెస్లు చేసుకోలేవు. మనం చూసాం ఏది జిఎంఆర్ నుంచి కాకినాడ పోర్టు విజయసాయిరెడ్డి అల్లుడికి ట్రాన్స్ఫర్ చేయాలంటే దాదాపు 1100 కోట్లు చెందే దాన్ని 13 కోట్లకు బెదిరించి తీసుకున్నారు, మెడపైన కత్తి పెట్టి. అదేవిధంగా 2400 కోట్లకు సంబంధించిన షేర్స్ని 480 కోట్లు తీసుకున్నారు. అధికారం ఉండదు కదా అని పేటరేగిపోయినారు, ఉవ్వెత్తున ఎగిరినారు. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం ఎక్కడికెక్కడ ఏడైతే అవినీతి జరిగిందో ఇవాళ పోస్ట్ మార్టం చేస్తూ ఉంది. ఇది ఇవాళ ముఖ్యమైన విషయం. మరో విషయంతో మరోసారి మేము ముందుకు వస్తాను. ధన్యవాదాలు.